వెనిజులాలో ఇప్పుడు ఆమె అధ్యక్షురాలు ఉన్నారు కదా, ఆమె కాకుండా ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళ హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, ఆయన చేతిలో పనిచేస్తుంది ఆ దళం. ఆయన గురించి కూడా అమెరికాకి నిత్యం ఆందోళన ఉంది. వాళ్ళు మొత్తం మోటార్ బైకుల మీద తిరుగుతా మొత్తం అక్కడ ఉన్నటువంటి బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని నేను మంచి చెడు నేను కామెంట్ చేయను. అది ఇట్లా మతాచారాల ప్రకారం అనేది ఆచారాల ప్రకారం అనేది చేయటాన్ని నాకు నచ్చదు. కానీ ఒక్కోసారి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి జెన్యున్ గా అవసరాల కోసం కూడా కొన్ని ఉంటాయి. నేను మరి అంటే మనం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు చేస్తే హీరోయిజం అయ్యేది, మనకి నచ్చిన వాళ్ళు చేస్తే క్రూయల్టీ అవుద్ది. అయితే అదే సందర్భంలో నేను అది చెప్తా కూడా రెండో సందర్భంలో చెప్తుంది ఏంటంటే ఆచారాల పేరుతో మనుషులు చంపడానికి మాత్రం నేను వ్యతిరేకం. ఎందుకంటే భిన్నమైన పద్ధతులు జీవన శైలిలు ఉంటాయి. ఆల్రెడీ ప్రపంచంలో చాలా లిబరలిజం మాట్లాడుతున్నా నేను. ప్రపంచం చాలా చదువుకున్నారు, మనుషులు చాలా మారారు. ఇట్లాంటి ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఉంటామనేది మాత్రం ఎవరిని మనం యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. సార్ రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానిలో ఇందాక సార్ మాట్లాడిన దానిలో ప్రసాద్ గారు మాట్లాడిన దానిలో కుర్దుల్ని బలోపేతం చేసే ప్రయత్నం అనేది కూడా వచ్చింది. జస్ట్ ఇందాకే మాట్లాడదామని రాసుకున్నాను. అది నాకు కొంచెం ఆథెంటిక్ గా కొంత నా దగ్గర సమాచారం ఉంది. కుర్దులు ఎక్కడున్నారు? మీకు టర్క్మెనిస్తాన్ బార్డర్ అక్కడ ఉన్నారు కుర్దులు. మెయిన్ గా టర్కీ బార్డర్ లో, వీళ్ళకి కూడా ఇరాన్ బార్డర్ ఆ మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఈ మధ్య ఇక్కడ జరిగింది ఏంటంటే డిసెంబర్ టు ఫిబ్రవరి, మొన్న లాస్ట్ ఇయర్ డిసెంబర్ టు ఫిబ్రవరి చాలా మైనారిటీస్ ఇరాన్ ఫ్రింజ్ లో ఉన్న, ఇరాన్ బార్డర్ లో చుట్టుపక్కలంతా ఉన్నటువంటి చాలా మైనారిటీ గ్రూప్స్ ని అమెరికన్ సిఐఏ వీళ్ళందరినీ కూడగట్టింది. అంతకుముందు ఈ కుర్దులు వీళ్ళు 5 గ్రూపులుగా ఉన్నారు, వాళ్ళందరినీ కలిపింది, 5 గ్రూపుల్ని కలిపింది. అలాగే వాళ్ళు ఇతరత్ర వేరే వేరే చోట్ల ఘర్షణలు పడుతుంటే అవన్నీ ఆపింది. మీ టార్గెట్ ఇరాన్ అలా పెట్టింది రెడీగా వాళ్ళని. అలాగే బెలూచిస్ ని కూడా, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్న బెలూచిస్ ని కూడా దీనికి తయారు చేసింది. డిసెంబర్ టు ఫిబ్రవరి ఇలాంటి వాళ్ళందరినీ బార్డర్లో చుట్టుపక్కల అంతా రెడీ చేసింది. కానీ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఎకనామిస్ట్ ప్రకారం, వాళ్ళ పత్రిక లండన్ నుంచి వచ్చేది, వాళ్ళకి అనుకూలమైన పత్రికలు, వ్యతిరేకమేం కాదు. కుర్దులు కూడా పెద్ద బలమైన ఉన్న మైనారిటీస్ లో పెద్ద మైనారిటీ కుర్దులే. కానీ వాళ్ళు కూడా పెద్ద ప్రభుత్వాన్ని మార్చే స్థాయిలో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న డ్రాబ్యాక్ ఒకటి సార్, వాళ్ళకున్న డ్రాబ్యాక్ ఇప్పుడు కుర్దులు 4 దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఇరాను, టర్కీ, సిరియా, లెబనాన్లో కూడా, పార్ట్ ఆఫ్ లెబనాన్లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ దే ఆర్ అగైన్స్ట్ ది లోకల్ ఇరానియన్ కుర్స్. ఇరాన్ రెజీమ్కి వ్యతిరేకంగా పోరాటాన్ని వాళ్ళు అంగీకరించట్లా. సో అక్కడ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు కొజిస్తాన్ వైపు వచ్చాడు ఈయన. కొజిస్తాన్లో ట్రైబ్స్ని ఇన్స్టిగేట్ చేయడం మొదలెట్టాడు. అండ్ మీరు చెప్పినట్టు ఇటు నుంచి బలుచీలను కూడా రెడీ చేసి 2-3 నెలల నుంచి వాళ్ళకి వెపన్స్ ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. కరెక్టే అది మీరు చెప్పింది. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మార్చే స్థాయిలో ఎవరు ఈ మైనారిటీ లేరు అక్కడ, లేరు. కానీ వీళ్ళు ఆ బార్డర్ లో ఉండేది అంటే ఆ బార్డర్ లో ఈ ఆపరేషనల్ పాయింట్స్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ రేపు పొద్దున భవిష్యత్తులో అక్కడి నుంచి ఇరాన్ మీద ఏదైనా స్థావరాలాగా ఏర్పరచుకోవడం కోసం, సిఐఏ ఆపరేషన్ కోసం కానీ, దాన్ని అక్కడ ఒక ప్లేస్ ఏర్పరచుకోవడం కోసం, స్థానం ఏర్పరచుకోవడం కోసమే దాన్ని ఖాళీ చేయించుకుంటున్నారు, దాన్ని అంతా చేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ వల్ల ఏం కాదు బహుశా నేను ఖచ్చితంగా చెప్పగలను అది. సరే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు సరే ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్, ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. ప్రసాద్ గారు, సార్ ఇందాక గల్ఫ్ ఆఫ్ అడాన్ గురించి ప్రస్తావన చేశారు. అది ఎక్కడుంది అనేది 4,10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఓషన్ బేసిన్. ఇది రెడ్ సీని, అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. లొకేటెడ్ యమన్ నార్త్ ఉత్తరం వైపు, యమన్కి ఉత్తరం వైపు, సోమాలియాకి సౌత్ వైపు ఉంది. ఇది హౌతీలకి పర్ఫెక్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు యమన్ దగ్గర చాలా స్ట్రాంగ్ ఉంటారు, అటు వెళ్ళే వాళ్ళని కొట్టారు. ఒకవేళ ఇది ఇక్కడ తప్పించుకొని వచ్చినా అక్కడనే కొడతారు వాళ్ళు. సో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఏం చేసిందంటే దీని మీద ఫోకస్ పెట్టింది. రెండవది, ఇందాక ఒక ప్రస్తావన చేసాం, ఖుజిస్తాన్. అదొక ప్రావిన్స్. ఖుజిస్తాన్ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్. కోస్టల్ లైన్ ఉంది, హ్యూజ్ కోస్టల్ లైన్ ఉంది, దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ రావాలంటే అమెరికాకున్న ఏకైక అవకాశం, అమెరికాకు కానీ ఇజ్రాయెల్ కానీ. విడిగా వాళ్ళు ఆ టెరెన్స్లో దిగితే లేపేస్తుంది ఇరాన్ సైన్యం కాదు, సారీ, ఆ సైన్యం అంత శక్తివంతమైనదేం కాదు. ఈ రెవల్యూషనరీ గార్డ్స్ లేపేస్తారు. వాళ్ళకి అంత అపారమైన పట్టు ఉంది. అండ్ గెరిల్లా వార్ఫేర్లో దర్ అల్టిమేట్. ఖమేని వాళ్ళని అంట తీర్చిదిద్దాడు. ఆ ఖుజిస్తాన్ ఆక్రమించుకోవాలి. బయటకేమో కర్గైలని చెబుతున్నారు, బ్యాక్ ఎండ్లో జరుగుతుందంటే ఖుజిస్తాన్ ఆక్రమించుకునే ప్రయత్నం జరుగుతుంది. సక్సెస్ అయ్యే అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? సార్, ఇక్కడ రాడికల్ రిజైమ్కి ఎగెయిన్స్ట్గా, రెవల్యూషనరీస్కి ఎగెయిన్స్ట్గా ఉండేవాళ్ళు, అక్కడ ఉండే నార్మల్ ఇరానియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలుపుకుని, ఎందుకంటే కుర్దిస్తాన్ వాళ్ళే కాదు, ఎందుకంటే మనం చూసాం అక్కడ
ఎలా అక్కడ ఈ హిజాబ్కి వీటిలన్నిటికీ మేము వేసుకోము అని ఎలా గొడవలు జరిగాయో, ఎలా గవర్నమెంట్ అంత టైట్ కంట్రోల్ ఉండే దాన్ని కూడా ఎలా జనాలు బయటకు వచ్చారో కూడా మనం చూసాం. సో అందు గురించి ఏంటంటే ఇటువంటి ఫ్యాక్షన్లు ఆర్ ఇటువంటి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మనము చూడాల్సింది ఉట్టి కుర్దిస్తాన్ లేకపోతే కుర్దులే కాకుండా కర్డ్స్ అంటారు వాళ్ళు కాకుండా ఇంకా అజర్బైజాన్ నుంచి ఉండే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళను కలుపుకుంటూ ఇలాగే ఈ రాడికల్ ఈ రెవల్యూషనరీస్ కి ఎగెయిన్స్ట్ ఉండే వాళ్ళందరూ కలుపుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది సక్సెస్ఫుల్ అవుతారా లేదా అన్నది సెకండరీ. వీళ్ళకి స్ట్రాటజీ దే ఆర్ వెరీ వెరీ క్లియర్. సో వీళ్ళని యూజ్ చేసుకునే ముందుకు వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడి నుంచి బలూచిస్తాన్ నుంచి సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది ఐఎమ్ డౌట్ఫుల్. ఎందుకంటే యుఎస్ వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద వాటి మీద కూడా శాంక్షన్స్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎగెయిన్స్ట్ వర్క్ చేస్తున్నారని అంటున్నారు. సో అందు గురించి బలూచ్లకు ఎంత సపోర్ట్ ఇస్తున్నారని తెలియదు. ఆఫ్ఘనిస్తాను బలూచులు వీళ్ళు కలిసి వర్క్ చేస్తున్నది వాస్తవం. ఇప్పుడు అందు గురించి పేకేటి గారు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్. వాళ్ళు బలూచిస్తాన్ని ఎలో చేస్తారా లేదా వాళ్ళని ఉపయోగించుకుంటారంటే యుఎస్ పక్కా వ్యాపారం చేసుకున్నాడు. ఈరోజు మీతో అవసరం ఉంది, అవసరం ఉన్నంతవరకు పేకేటి ప్రసాద్ గారిని వాడేస్తుంది. బలూచులతో అవసరం ఉంది, వాళ్ళు ఏం అడుగుతారు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు కదా, ఆ సాయం అడుగుతారు వాళ్ళు, అది ఇస్తుంది. వీళ్ళ అవసరం తీరేంత వరకే. అలాగని పాకిస్తాన్తో ప్రస్తుతం ఉన్న వ్యాపార సంబంధాలని కొనసాగిస్తూనే ఉంటుంది. అందువల్ల వాళ్ళని కూడా ఉపయోగించుకుంటుంది. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ విచ్ వీ కెనాట్ డినై. ఇది 100% వ్యాలిడ్ అండి. సో డెఫినెట్లీ యుఎస్ వాళ్ళకి ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ ఎవరు ఉండరు. ఇందాక సార్ చెప్పినట్టు ట్రంప్ని ఎవరు సీరియస్ తీసుకోరని, అది 100% వ్యాలిడ్. ట్రంప్ మనకి గత సంవత్సరం నుంచి నేను 8 యుద్ధాలు ఆపాను, ఇన్ని యుద్ధాలు ఆపాను, ఇవన్నీ చేయగలిగాను అన్నాడు. ఈ యుద్ధం ఎందుకు ఆపలేకపోతున్నాడు అంత సామర్థ్యుడు అయితే? సో అందుగురించి ట్రంప్ విషయంలో ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గా మనము చూడొచ్చండి. అయితే ఇంకోటి మనకి యెమెన్ దగ్గర ఉండేది ఆ స్ట్రైట్ ఏదైతే ఉందో దాని మీద ఎలా ఉండబోతోంది అంటే నేను అనుకోవడం అక్కడ హౌతీలు వీళ్ళంత స్ట్రాంగ్ కాదు, ఇరాన్ వాళ్ళంత స్ట్రాంగ్ కాదు. అక్కడ హౌతీల మీద ఇది వరకే చాలా అటాకులు జరిగాయి కాబట్టి వీళ్ళు బ్లాక్ చేస్తున్నంత వాళ్ళు చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. సో దాంతో ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, కానీ అక్కడ కూడా ఫైట్ జరుగుతుంది డెఫినెట్లీ. వీళ్ళు అందరినీ యాక్టివేట్ చేశారు కదా గల్ఫ్ ఆఫ్ ఎడెన్. అక్కడ మనకి చూస్తే ఈ అక్కడ కూడా నడుస్తూనే ఉంది ఫైట్, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ కూడా అటాకులు చేస్తున్నారు వాళ్ళ మీద. సో అందు గురించి అది ఇంకా ఎలా ఉండబోతుందంటే మనం దాని మీద ఇంకా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, చాలా దుర్మార్గము విషాదకరమైన అంశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఒక డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ మీద దాడి చేస్తుంది పాకిస్తాన్. మా లక్ష్యం ఉగ్రవాదులు అంటే మనం కనుక వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు 9 కొట్టొచ్చాను చూడండి క్యాంప్స్. ఆ పద్ధతిలో వీళ్ళేదో ప్రపంచం మొత్తానికి బతురే సుభాషితాలు చెప్పేవాళ్ళు.